మీరు కొద్దిగా సైడ్ రండి, మీరు సైడ్ రండి, మీరు సైడ్ ఉండండి. మీరు కొద్దిగా సైడ్ స్వామి, స్వామి కొద్దిగా సైడ్ ఉంది స్వామి, స్వామి స్వామి ఇట్లా తిరగండి, ఇట్లా తిరగండి. హలో హలో తప్పదు తప్పదు, మీరు ఎన్నికి రావాలి, మీరు ఎన్నికి రావాలి, నాకు మీడియా కదా. నేను సాయంకాలం జూమ్ లాక్కొచ్చు మీకు నాకు జూమ్ రావు, నాకు జూమ్ రావు, నాకు జూమ్ రావు. మీకు వచ్చాను కట్ అవుతావు, కట్ అవుతావు. అధ్యక్షుడు ఆయన మా అన్న అందక్షిణ మాది అన్న, నాకు అన్ని సర్వం మా అన్న. ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినాడు, నాకు చాలా సంతోషంగా ఉంది.
వికలాంగుల హక్కుల పోరాట సమితిని కడప ఉమ్మడి జిల్లాలో అధ్యక్షునిగా పనిచేసినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సేవలు వికలాంగులకే కాకుండా ఇటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మహాజన సోషలిస్ట్ పార్టీకి ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఆయన సేవలు ఇటు వికలాంగుల సమాజానికి విస్తృతం చేస్తారని కాకుండా ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఒక వైకల్యంతో బాధపడకుండా సకలాంగులతో ధీటుగా సమానంగా ఈరోజు ఇంత పెద్ద కాంప్లెక్స్ని పొద్దుటూరులో ఏర్పాటు చేసినందుకు మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమాభివందనం తెలియజేస్తూ అన్న ఇలాంటి సేవలు సమాజానికి ఉపయోగపడే సేవలు ఎన్నో చేయాలని కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన కోరుకుంటున్నాం. నా పేరు అన్యం సునసూరి యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మా పెద్దలు అన్న రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాంప్లెక్స్ కట్టి ఈరోజు మాకు ప్రత్యేకంగా దేశంలోనే వికలాంగులకు 6,000 పెంచిన ఘనత మానసిక మందకృష్ణ మాది గారు ఈరోజు ఎన్నలేని సేవలు అందించి వికలాంగుల సమాజం కోసం పాటుపడుతూ మా రాష్ట్రంలో కానీ 9 రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు ముందు ఉండి మాకు వెన్నుంటూ ఉండి ఈరోజు దేశంలో కాకుండా రాష్ట్రంలోనే చంద్రబాబుతో మాట్లాడి 6,000 పెన్షన్ 10,000 15,000 పెన్షన్ ఇచ్చిందంటే మాకు శ్రీ మందకృష్ణ మాదిగా మా దేవుడు ఆయన ఇక్కడికి వచ్చి ఈ కాంప్లెక్స్ని ఓపెనింగ్ చేసిందని కూడా మాకు సంతోషంగా ఉంది. అన్న కూడా వికలాంగుల కంటే ప్రేమ రామ్మోహన్ రెడ్డి గారు ఏది వచ్చినా కూడా ఏ వికలాంగుడు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా సేవ చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వికలాంగుల కంటే సేవ చేయడంలో మా రామ్మోహన్ రెడ్డి తప్పక ఇక్కడ పొద్దుటూరులో కానీ జిల్లాల్లో కూడా మాకు సేవ చేసే వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి రామ్మోహన్ అన్న కోరిక మేరకు ఈ యొక్క కాంప్లెక్స్ను ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి దివ్యాంగుల ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం, సుస్వాగతం అన్న. ధన్యవాదాలు మీకు. మేము 2018వ సంవత్సరంలో రామ్మోహన్ రెడ్డి అన్న గారితో మాకు మొట్టమొదటిసారిగా మాకు పరిచయం ఏర్పడింది. అన్నగారి చేయూత వలన నేను చాలా అభివృద్ధి చెందానని చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పటికి కొంచెం ఎక్కువగానే ఉండేటివి. అన్నగారి ద్వారా నేను నా యొక్క ఆర్థిక కష్టాలను కానివ్వండి, అట్లాగే నాకున్నటువంటి ఈ యొక్క కొంచెం బహుమాటం లేకుండా చెప్పాలంటే నాకు ఒక 40 లక్షల దాకా అప్పు ఉండేది. అన్న దగ్గర తక్కువ రేటుకే నేను స్థలాలను తీసుకోవడము, వాటిని మళ్ళా అన్న ప్రోత్సాహంతోనే వాటిని అమ్ముకోవడము, నాకున్నటువంటి ఈ యొక్క అప్పునంతటిని కూడా నేను ఇప్పుడు తీర్చేసుకున్నాను అని చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్నగారి దయ వలన నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది కానీ సందేహం కానీ లేదు. అన్నగారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మందకృష్ణన్న గారు వికలాంగులకు చేసినటువంటి సేవ మరి ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ కాలంలో 70 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ను రాజశేఖర రెడ్డి గారితో అతనికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం వలన కావచ్చు, పోరాటం వలన కావచ్చు 200 రూపాయలకు పెంచడము, ఆ తర్వాత 500 రూపాయలు చేసినారు. మామూలుగా వృద్ధాప్య పింఛన్ 200 ఉన్నప్పుడు వికలాంగులకు 500. అట్లాగే 500 ఉన్నటువంటి పెన్షన్ను ఇప్పుడు 6000 దాకా తీసుకుపోయినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే మన కృష్ణన్న గారికే దక్కుతుంది. ఎందుకంటే సంఘాలు పెట్టుకోవడం అనేటువంటిది ప్రాధాన్యత కాదు, కానీ ఎవరైనా పుట్టకొక సంఘము, పూటకొక సంఘం పుడుతున్నాయి. ఆ సంఘము వికలాంగులకు ఏం సేవ చేసింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఈ సంఘం ద్వారా రిజర్వేషన్లు అయితేనేమి 3% ఉన్నటువంటి రిజర్వేషన్లు 5%కి ఎగబాకిపోయినాయి ఇప్పుడు. కాబట్టి వికలాంగుల యొక్క చేయూతను, వికలాంగుల యొక్క అభివృద్ధిని చూసేటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలము ఒక విహెచ్పిఎస్ సంఘం అనేటువంటిదే మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క వికలాంగుల యొక్క సేవ కార్యదర్శి, మన కేంద్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన దయచేసి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వికలాంగుల యొక్క సంక్షేమానికి మరింత కృషి చేయాలని మన కృష్ణన్నను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా పొద్దుటూరు పట్టణంలో మా సోదర సమానుడు కడప జిల్లాలో వికలాంగుల ఉద్యమానికి ప్రధాన నాయకత్వం వహించి ఈరోజు జాతీయ స్థాయిలో వికలాంగుల ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన గొప్ప కాంప్లెక్స్ నిర్మించి జిఆర్ఎంఆర్ కాంప్లెక్స్ నిర్మించి ఈరోజు పర్వదినం సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా తమ్ముడికి రామ్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది దినదినం మరింత అభివృద్ధి చెంది తన కుటుంబంతో పాటు వికలాంగుల సమాజంతో పాటు సమాజంలో ఉండబడే పేద వర్గాలందరినీ హక్కున చేర్చుకునే ఒక గొప్ప కేంద్రంగా ఈ కాంప్లెక్స్ ద్వారా ఆయన చేస్తున్న ఇతరత్ర సేవల ద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందని తన ద్వారా నేను ఆశిస్తున్నాను. తమ్ముడు గొప్ప మనసున్న వ్యక్తి. వికలాంగుల ఉద్యమానికి కులం, మతం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ఉద్యమం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. వికలాంగుల ఉద్యమం కులంతో, మతంతో, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యమం. ఈరోజు తమ్ముడు రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఉద్యమానికి చిరపు రచిస్తారు. పొద్దుటూరులో అందరికీ సురక్షిత. ఆయన వ్యాపార దృక్పథం గల వ్యక్తి. మరోవైపు తమ వికలాంగుల సమాజం పట్ల, పేదల పట్ల ఎప్పుడు మనసుతో, మానవత్వంతో వాళ్ళను కాపాడుకునే వ్యక్తి. మొదటి దాంట్లో సక్సెస్, తెలివితేటలు, సమర్థత తనకున్నది. అందువల్ల దినం దినం చాలా ముందుకు రాగలిగారు. సేమ్ టైం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. ఏ రంగంలో ఎదిగితే ఆ రంగం ద్వారా వచ్చే అవకాశాల ద్వారా
తనకంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకునే గొప్ప మనసు రామ్మోహన్ రెడ్డిలో ఉంది. ఆయన చూసి నేను గర్వపడుతున్నాను. ఆయన పిలిస్తే ఏ రాజకీయ నాయకులైనా వస్తారు, పిలిస్తే ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు వస్తారు, ఎంపీలు కూడా వస్తారు. కానీ ఆయన ఒక అస్తిత్వం ఉద్యమం ద్వారా వచ్చింది. ఆ ఉద్యమానికే మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, ఆ ఉద్యమంకే అన్ని రకాలుగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అనే ఒక అభిమానంతో, ఆ ఉద్యమానికి పాత్ర పోషిస్తున్నాడు అభిమానంతో ఆయన ఎవరిని పిలిచినా వారు రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళ అభిమానం నా మీద పెట్టుకొని నా ద్వారా దీన్ని ఇక్కడ మనం కులం కాదు, మతం కాదు, రాజకీయాలు కాదు, ఈ ఉద్యమం మానవత దృక్పథంతో కూడుకున్న ఉద్యమంగా ముందుకు సాగుతుంది. తమ్ముడు చెప్పినట్టుగానే, భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే ఒకనాడు 75 రూపాయల పెన్షన్, తర్వాత 200 పెన్షన్, భారతదేశంలోనే అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో మనదే మొదటి స్థానం ఉంది. కానీ భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న మొదటి రాష్ట్రంలో వికలాంగుల ఉద్యమం మొదలుపెట్టే సమయానికి అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఇవాళ 17 ఏళ్ళు తిరగక ముందే భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే వచ్చేసాయి. దానికి ఉద్యమ నేపథ్యమే కారణం. బయట వికలాంగుల పక్షాన గట్టిగా నిలబడి ఉద్యమాలు చేసే సంఘాలు బలంగా లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ఇక్కడ ఈ స్థాయిలో పొందట్లేదు. కానీ ఇక్కడ వికలాంగుల సమాజాన్ని నడిపించడానికి విహెచ్పిఎస్ ఉన్నది, వికలాంగుల పరిసంస్థ ఉన్నది. దానికి ముందుకు నడిపించేందుకు ఎప్పుడు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి తోడుగా ఉండేదన్నమాట. కాబట్టి భారతదేశంలో లెక్కలేని ఫలితాలు నా వికలాంగుల సమాజానికి ఇక్కడ అందడానికి కారణం. ఆ విషయం ఉద్యమదారి ఎదిగిన తమ్ముడు కనుక ఆయనకు మనసు నిండా, గుండె నిండా ఎంఆర్పిఎస్ పట్ల, వికలాంగుల ఉద్యమం పట్లనే ఆయనకు అభిమానం, గౌరవం ఉన్నది. కాబట్టి ఆయన పిలిస్తే ఎవరు వచ్చి ప్రారంభించడానికి అవకాశం ఉన్నా కూడా ఇంకెవరికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ మాలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చిందంటే ఆయనలో ఉండబడే గొప్ప దృక్పథానికి అదే ఒక నిదర్శనంగా మేము చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తమ్ముడు ముందుగా కడప జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కడప జిల్లా ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వికలాంగ ఉద్యమాన్ని ఆదుకునే కాడ తను ఒక రంగంలో పూర్తి సమయం ఇచ్చిస్తున్న సమయంలో, ఒక వ్యాపార రంగంలో తన తెలివితేటలతో, సమర్థతతో ముందుకు తెలుసుకున్న దశలో, కొంత సమయం వెచ్చిస్తున్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వికలాంగుల ఉద్యమాన్ని, అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ఉద్యమానికి చేతనిచ్చే విషయంలో, సలహాలు ఇచ్చే విషయంలో, అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విషయంలో తమ్ముడు చాలా కీలకమైన పాత్ర పోషించుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి తమ్ముడిని ఈరోజు జాతీయ కమిటీ సమక్షంలో వికలాంగుల ఉద్యమానికి గ్రామ కమిటీలు, విహెచ్పిఎస్లు ఉన్నాయి, మండల కమిటీలు ఉంటాయి, జిల్లా కమిటీలు ఉంటాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో జాతీయ కమిటీ కూడా ఉన్నాయి. కానీ అత్యున్నత కమిటీగా మేము జాతీయ కమిటీ కంటే అత్యంత ప్రాధాన్యత కమిటీగా మేము కోర్ కమిటీని చూస్తాం. వెళ్ళాం అంటే అత్యంత సీనియర్ నాయకులను మాత్రమే కోర్ కమిటీకి వేస్తాం. అట్లాంటి జాతీయ కోర్ కమిటీలో తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నుంచి మేము జాతీయ కోర్ కమిటీలో తమ్ముడిని మనం ప్రకటిస్తున్నాం. ఆయన చూసి నేను గర్వపడతాను. తమ్ముడు చెప్పింది భాస్కర్, ఏదన్నా ఒక సందర్భంలో అంటే వాస్తవాలు చెప్పుకోవాలి కనుక, కృతజ్ఞత భావం అనేది సాయం పొందిన వాళ్ళకి ఉండాలి కనుక, వాస్తవాలు చెప్పాలి, కృతజ్ఞత భావం అనేది సాయం పొందిన వాళ్ళకు ఉండాలి. అది ఉంటేనే మనుషులకు విలువ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడ లేని ఒక గొప్ప సోషల్ మూమెంట్ ఎంఆర్పిఎస్ ఇక్కడ నడుస్తుంది.
30 ఏళ్ల క్రితం జూలై 7న 94లో ఏర్పడే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎదిగింది. నంబర్ 1. నంబర్ 2, భారతదేశంలో ఎక్కడ లేని వికలాంగుల ఉద్యమం కూడా ఇక్కడనే నడుస్తున్నది విహెచ్పిఎస్ రూపంగా. అది ఇప్పుడు ఆగస్టు 28 వస్తే 24 సంవత్సరాలు, అది 17 సంవత్సరాలు. రేపు ఆగస్టు 28కి 2007 ఆగస్టు 28న వికలాంగుల క్లబ్ సమితి ఏర్పాటు. ఇప్పుడు ఆగస్టు 28కి 17వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 ఉద్యమాలను భారతదేశంలో అతి కీలకమైన ఉద్యమాలుగా మలిచారు. ఇక ఎంఆర్పిఎస్ దేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్, భారతదేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అంత శక్తివంతమైన ఉద్యమం భారతదేశంలో ఎక్కడ కూడా వికలాంగుల వైపు. ఈ 2 ఉద్యమాలను నడుపుతున్న క్రమంలో ఏదన్నా సందర్భంలో ఒక కరపత్రం కావాలన్నా, ఒక పోస్టర్ కావాలన్నా, లేదా కష్టపడుతున్న కార్యకర్తలకు ఏదైనా చేయూత కావాలన్నా నాకు గుర్తొచ్చే తమ్ముడిని సహకారం కోరితే కాదనుడు అని చెప్పి గుర్తొచ్చే నా తమ్ముళ్ళు రామ్మోహన్ రెడ్డి నాకు చూస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఉద్యమ కోణానికి కావచ్చు, ఏదైనా సందర్భం అప్పుడు నాకు ఇంటి నుంచి ఫోన్లు వస్తుంటాయి, ఇంత ఇది లేదు అది లేదు అని. ఇంట్లో అది లేదు ఇది లేదు అన్నప్పుడు మరి నేను ఎవరిని గుర్తు చేసుకోవాలంటే రామ్మోహన్ రెడ్డి. ఉద్యమానికైనా చేతినిచ్చేది తమ్ముడు, ఆ మనసున్నాడు. అదే సమయంలో ఎప్పుడైనా నాకు ఇంటి నుంచి 4-5 సార్లు ఫోన్ వస్తే ఒక ఫోన్కి నాకు పోతుంటాడు రామ్మోహన్ రెడ్డి ఇది పరిస్థితి అండి. ఎందుకంటే నా కృతజ్ఞత బాగుంది. ఎవరి ద్వారా చిన్న సహకారం పొందినా వాళ్ళ పట్ల మనం ఆ కృతజ్ఞత చూపెట్టుకోవాలి, వాళ్ళ పట్ల మనం బాధ్యతతో ఉంటుంది. అందువల్ల తమ్ముడు ఇంకా గొప్పగా ఎదుగుతాడు. ఎదిగే అంత జ్ఞానం ఆయనకు దేవుడు ఇచ్చాడు. అదే సమయంలో శక్తిని ఇచ్చాడు. ఆయన పరిగెత్తలేకపోవచ్చు, కానీ ఆయన మనసు పరిగెత్తుతుంటుంది, ఆయన ఎక్కడ ముందుకు వెళ్ళాలనే కాదు. అదే సమయంలో తమ్ముడి కుటుంబాన్ని కూడా చాలా అభినందిస్తున్నాను. ఆయన పిల్లలు కానీ, అల్లుడు కానీ, వాళ్ళ బంధువులకు సంబంధించిన కొడుకులు కానీ, భార్య పిల్లలు కానీ నిజంగా ఆయన మాటకు అత్యంత విలువనిస్తుంటారు, గౌరవిస్తుంటారు. పిల్లలు కూడా ఆ స్థాయిలో మంచి తెలివితేటలు, నిజాయితీ, చాలా కమిటీగా పిల్లలు తమ్ముడు కుటుంబంలో ఉన్నారు. నిజంగా ఆ కుటుంబాన్ని చూసి మనస్ఫూర్తిగా నేను సంతోషపడుతున్నాను. అంటే తమ్ముడు చాలా గొప్పగా ఎదుగుతున్నాడు, పిల్లలు కూడా ఆ మనసు కలిగి ఉన్నారు, ఆ విధంగా మనస్తత్వం కలిగి ఉన్నారు. ఆ కుటుంబాన్ని కూడా నేను చూసి గర్వపడుతున్నా. ఆ కుటుంబాన్ని కూడా నేను పిల్లలతో సహా, భార్య పిల్లలతో సహా అందరినీ నేను అభినందిస్తున్నా. తమ్ముడు మరింత శక్తివంతంగా ఎదగాలని, ఆ ఎదగడం ద్వారా సొసైటీకి మేలు జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఏ రంగంలో ఎదిగినా సొసైటీకి మేలు జరుగుతుంది. ఇంకా ఆయన ఒక టార్గెట్ ఉన్నది, ఎప్పుడో ఆ టార్గెట్ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే మనస్ఫూర్తిగా తమ్ముడిని అభినందిస్తున్నాను. సార్